ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆంధ్ర నుంచి వచ్చాము. కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు. ఎన్నో పుస్తకాలు 11 పుస్తకాలు చూసాము. ఇంతవరకు ఎంత జనాలు, ఎంత ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఎప్పుడు రాలేదు. పంతులు మోర్చిపోయి పడిపోతారు, భక్తులు మోర్చిపోయి పడిపోతారు. లేవు. ఈ గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. ఒక క్యూ లైన్ లేవు, ఒక సదుపాయాలు అనేవి ఏటీ లేవు. ప్రజలకి వాటర్, స్టాండర్లు కనీసము నిలవడానికి నీడ లేకుండా ఉంది. ఇదే ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా సరే పుష్కరాలంటే కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆదాయాన్ని కనీసం నీళ్ళు తెచ్చుకున్నారా? రావడానికి ఒక దారి ఉందండి. ఏంటి ప్రకాశంలో ఏంటి సంగతి? జీవోలు ఉంటారు, మీ దగ్గర వెనకాతున్నారు. జీవోలు ఉంటారు, మీ వచ్చామండి. ఇప్పటికి వచ్చి ఏపీ నుంచి వచ్చాం. లైన్ లోకి వచ్చాం. ఇప్పటికీ దర్శనం అవ్వలేదు. ఇప్పటికీ 11 పుస్తకాలు ఎంతవరకు 11 పుస్తకాలు చేసాము. ఇంతవరకు ఇంత ఇబ్బంది లేదు, ఇంత ఇరకాటాలు లేవు. ఏ పుస్తకాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ గవర్నమెంట్ అని, ఏ స్టేట్ అయినా పుస్తకాలు బాగా చేస్తే ఆదాయం వస్తుందని అన్ని సౌకర్యాలు జరిపిస్తారు. ఈ గవర్నమెంట్ మాత్రమే ఏ సౌకర్యం లేదు. బీజేపీ మాత్రం హిందుత్వం అంటారు కానీ దాన్నే వ్యతిరేకంగా ఇరకాటు ఇబ్బందులు పెడతాను. దయచేసి ఇంకా రానున్న 10 రోజులు ప్రజలందరికీ అన్ని సదుపాయాలు చేసి ల్యాబొరేటరీస్, టాయిలెట్ రూమ్స్, బట్టలు మార్చుకునే రూమ్స్, వాటరు, ఫుడ్ అన్ని సదుపాయాలు చేయాలని మా కోరిక. చక్ర అయిపోతున్నాడు, మొత్తం అంతా పోయిలా ఉన్నాడు మా ఆయన. కాబట్టి ఇక్కడ ఏమైనా సౌకర్యాలు కల్పించి మమ్మల్ని పుష్కరాలకి జాగ్రత్తగా తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఈ పుష్కరాలకు వచ్చామండి. పొద్దుటి 7 గంటలకు వచ్చాడు క్యూలకి. సరైన ఏర్పాట్లు కానీ ఏమీ లేవు. స్నానం చేయడానికి కానీ, బాత్రూమ్ కానీ ఇక్కడ ఏమీ స్పెషలిస్ట్ కల్పించలేదు గవర్నమెంట్. ఏంటి మరి అర్థం కావట్లేదు. పొద్దుటి 7 గంటలకి ఇప్పుడు క్యూలోనే ఉన్నాం. కనీసం నది దగ్గర కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంకా అక్కడికి ఈ క్యూలో కనుక కనీసం 2 hours 3 hours పడుతుంది. 3 hours టైం పడుతుంది. అది ఏ టాబ్లెట్ ఏమంటారండి? పంపించేవాళ్ళు ఎవరు లేదు. తిరిగి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.